ఎవరేం చెప్పినా ఇది మాత్రం నిజం. మీరు పుట్టకముందే మీరు ఏ దేవుడిని నమ్మాలో మీ పేరెంట్స్ ఆల్రెడీ డిసైడ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ మన పుట్టిన ఫ్యామిలీ రిలీజన్ ప్రకారమే మనం పెరగాలి. అండ్ వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసుకుంటూ మనల్ని పెంచారు. సో మీ రిలీజన్ మీరు నమ్మడం మీ తప్పు కాదు. యూ బిలీవ్ ఇన్ యువర్ రిలీజన్ బికాస్ యు ఆర్ ఆస్క్డ్ టు బై యువర్ పేరెంట్స్. యూ బిలీవ్ ఇట్, యూ డిఫెండ్ ఇట్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్. మీ తప్పు ఎలా అవుతుంది? మీరు సిన్సియర్గానే నమ్మారు. సిన్సియర్గా నమ్మడం మీ క్యారెక్టర్. బట్ యాజ్ వీఆర్ ఇవాల్వింగ్ మనం క్వశ్చన్ చేయాలి. ఎస్పెషల్లీ వెన్ దెర్ ఆర్ సూపర్ఫిషియల్ క్లెయిమ్స్. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద బుక్ merely by belief. One have to accept the book by thorough investigation, experimenting, and by experience, own experience. One of the primary things to do to know the real truth is to abandon your religion. You need to deny your religion. You need to deny superficial claims, non-realistic claims. Investigate చేయాలి, explore చేయాలి, దాని తర్వాత కంక్లూడ్ చేయాలి. You need to question yourself at least once. ఈ టెంపుల్కో చర్చెస్కో వెళ్ళి చేసే ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఏం జరుగుతుంది అని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ వెన్ యూ డినై దీస్ బుక్స్ అప్పుడే ఎన్లైటన్మెంట్కి దారి కొంచెం ఈజీ అవుతుంది. లైఫ్లో ఒకసారైనా ధైర్యం చేయాలి, ధైర్యంగా డినై చేయాలి. ఒకవేళ తప్పని తెలుసుకొని కన్ఫెస్ చేస్తే మళ్ళీ మీ దేవుడు మిమ్మల్ని తీసుకుంటారు. దట్స్ నాట్ ద ప్రాబ్లం. నేర్చుకున్నవన్నీ అన్లర్న్ చేసుకొని ఐడియల్గా కూర్చుంటే యూ విల్ సీ ద లైట్ దట్ యు ఆర్. You will understand that you are the God, and you will understand why people called some people as gods. ఒకదాన్ని డిఫెండ్ చేస్తున్నామంటే ఆ బాధ్యత తీసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లైఫ్లో ఎన్ని అచీవ్ చేసినా ఏం చేసినా దెర్ విల్ ఆల్వేస్ రిమైన్ అ స్పాట్, ఒక ఇన్కంప్లీట్నెస్. అది ఫుల్ఫిల్ అవ్వాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. ఏ మంత్రం చెప్పకుండా, ఏ దేవుడి గురించి ఆలోచించకుండా యూ నీడ్ టు సిట్ ఐడల్. దట్స్ దాట్.